వీరబాబుకు ఏం కావాలో తెలుసా? కళ్యాణ్ని నీ చేతుల మీదుగా శోభనం పెళ్లి కూతుర్లు అలంకరించి గదిలోకి పంపించమ్మా. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. ప్రతిరూపం సహనమన్న మాటకి, నీలో ప్రతిరూపం బహుమతే జగానికి. ప్రతి జన్మకి సౌభాగ్యమై నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. అమ్మగారు, ఇవి అక్షతలు మాత్రమే కాదు, అమ్మవారి ఆశీస్సులు కూడా. మీరు అమ్మాయి గారి కొంగుని కట్టండి. అలా దూరంగా నిలబడతావేంట్రా? వచ్చి దంపతులిద్దరూ అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజారి గారి ఆశీర్వాదం తీసుకోండి. అలా చూస్తావేంట్రా? పూజారి గారికి దండం పెట్టు. రామ్మా. సుపత్ర ప్రాప్తిరస్తు. వీడి పక్కన ఉండాల్సిన కళ్యాణి వాడి పక్కన ఉందేంటి? సంతాన లక్ష్మి కటాక్ష ప్రాప్తిరస్తు. వంశాభివృద్ధిరస్తు. శుభం భూయాత్. పంతులు గారు, మీ ఆశీస్సులు ఫలించి నా కోడలు కడుపు పండితే ఇదే గుళ్ళో మీ చేత అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయిస్తాను. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుందమ్మా. హరి ఓం. రాజాదిరాజాయ బ్రహ్మసాయ. ఏమండి, అక్కడ నిండుగా మహాలక్ష్మిలా ఉంది పెద్దవిడ. ఆవిడెవరండి? మీరు ఈ ఊరికి కొత్తనుకుంటాను. ఆవిడ రాజేశ్వరీదేవి గారు, ఈ ఊరికే పెద్ద దిక్కు. ఆహా, మరి ఆవిడ పక్కనున్నారే, ఆ అమ్మాయి ఎవరు? రాజేశ్వరీదేవి గారి కోడలు కళ్యాణమ్మ. పక్కనున్నతను రాజేశ్వరీదేవి గారి కొడుకు రఘురాం, కళ్యాణమ్మ భర్త. మరి ఆ రఘురాం గారి పక్కనున్నతనెవరు? మా రఘురాం బాబు గారి దగ్గర పనిచేస్తున్న పిఏ. ఎంతకీ వాళ్ళ వివరాలన్నీ అడుగుతున్నారు. మీరెవరు? నేను ఊరికి కొత్త కదండి, అందుకే తెలుసుకుందామని అడుగుతున్నాను. ఓహో.
కళ్యాణమ్మ నిజంగానే చూసావా అన్నా? కళ్యాణిని చూసిన దగ్గర నుంచి కళ్యాణిని చూసిన సీన్స్ కళ్యాణి గురించి విన్న డైలాగ్సే గుర్తొస్తున్నాయి. నేను కళ్యాణిని ప్రేమించిన విషయం నీతో చెప్పాను కదరా. చెప్పావన్నా? నా ప్రేమ విషయం నీతో పాటు మరొకడు సీక్రెట్ గా విన్నాడా? ఎవడన్నా? నా ప్రేమ గురించి ఆ దేవుడు విన్నాడు కాబట్టి ఆ దేవుడు పెద్ద మనసుతో నా దిల్ కా ధడ్కన్ కళ్యాణిని నాకు చూపించాడ్రా. హీస్ గ్రేట్ రా. ఓ మంచి ట్విస్ట్ చెప్పనారా? ఏంటన్నా? ప్రేమించిన వాడి కోసం కన్నవాళ్ళని కాదనుకొని ఇళ్ళు వదిలి పారిపోయిన కళ్యాణి, సారీ లేచిపోయిన కళ్యాణి అక్కడ ప్రేమించునోణ్ణి పక్కన పెట్టుకొని ఇంకొకడికి పెళ్ళాంగా నటిస్తోందిరా. నిజమా అన్నా? నిజమా అంటూ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేవేంట్రా? అంటే నేను చెప్పేది అబద్ధమనా? కళ్యాణి మరొకడి పెళ్ళాంగా నటించడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో మనం తెలుసుకుంటే నా లవర్ కళ్యాణి నాదైపోతుంది. వసై కళ్యాణి, నిన్ను పొందే అవకాశాన్ని నువ్వే నాకిచ్చావే. ఇప్పటి నుంచి అసలు కథ నడిపించడానికి ఈ వీరబాబు వస్తున్నాడే. నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపించలేకపోయానని ఇన్ని రోజులు చాలా బాధపడుతూ ఉండేదాన్ని. నా చేతుల మీదుగా మీ శోభనం జరిపించడం చాలా ఆనందంగా ఉందమ్మా. అవన్నీ తర్వాత. ముందు ఈ బట్టలు వేసుకుని రెడీ అవ్వు. సార్ అది ముందు తీసుకో. నా మాట విను. వెళ్ళు, మార్చుకో. సార్ చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది సార్. జాగ్రత్త. అమ్మా ఇవిగో పూలు. నిన్ను చూసిన మొదటి క్షణంలో కొమ్మకు పోసిన పువ్వులా అందంగా ఉన్నావనిపించింది. ఇప్పుడు ఈ అలంకారంలో నిన్ను చూస్తుంటే పూబంతిలా ఇంకా అందంగా కనిపిస్తున్నావు. రామా,
సిగ్గుతో లోపలికి వెళుతున్న నువ్వు వేవిళ్లతో బయటికి రావాలి. మీ ఫస్ట్ నైట్ గురించి మీరిద్దరూ ఏవేవో ఊహించుకుని ఉంటారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అరేంజ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ సారీ వంశీ. అదేంటి సార్, మీరు మా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. మా అమ్మ కోసం మీరు చేసిన హెల్ప్ కన్నా నేను చేసింది గొప్పదేం కాదు. ఎనీవే, బీ హ్యాపీ. గాడ్ బ్లెస్. ఏదో ఉందని అనుమానించాను, కానీ ఇంత పెద్ద ట్విస్ట్ ఉందని అనుకోలేదు. వంశీ పెళ్ళాం బావ పెళ్ళాంగా నటిస్తుందంటే ఈ డ్రామా వెనక ఏదో ఉందన్నమాట. అదేంటో కనుక్కోవాలి. ఏం వాగుతున్నావే? మతుణ్ణి మాట్లాడుతున్నావా, మతు లేకుండా మాట్లాడుతున్నావా? చీకట్లో ఎవరిని చూసి ఎవరనుకున్నా? పిచ్చి కొద్దలు కూసావంటే పళ్ళు రాలుతాయి. జాగ్రత్త, వెళ్ళా. లేదమ్మగారు, నే చెప్పింది కలో భ్రమో కాదు. రఘురాంబాబు గారు బయటికెళ్ళిపోవడం నా కళ్ళారా చూశాను. నేను చెప్పేది నిజమమ్మగారు. మీరు కోప్పడనంటే చెప్పు. అమ్మాయి గారు అబ్బాయి గారు ఏదో మీ ముందు సఖ్యతగా మంచిగా ఉన్నట్టు ఉంటున్నారు గాని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. భార్యాభర్తలిద్దరూ సఖ్యతగా కలుపుకోలుగా మాట్లాడుకోవడం
నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందో కానీ మీ ముందు మాత్రం నటిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుందమ్మా. సరే, నువ్వు చెప్పింది నిజమైతే జరిగిందేంటో తెలుస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే నీ తాట తీస్తాను. వెళ్ళి చూద్దాం పద. వంశీని పెళ్లి చేసుకున్న కళ్యాణి బావ భార్యగా ఎందుకు నటిస్తోంది? బావ అత్తయ్యని ఎందుకు మోసం చేస్తున్నాడు? అత్తయ్యతో చెప్పి ఈ విషయం ఇప్పుడే తేల్చేయాలి. అత్తయ్య, మీకో విషయం చెప్పాలి. తర్వాత చెబుదువు గాని ముందు కమలమ్మ చెప్పిన విషయం నిజమో కాదో తెలుసుకోవాలి. ఏం చెప్పింది? శోభనం గదిలో రఘురాం లేడు, బయటికి వెళ్లిపోయాడు అని చెప్పింది. నేను చెప్పకుండానే అత్తయ్యకి నిజం తెలుసుకునే అవకాశం వచ్చిందన్నమాట. ఆ అనుమానాన్ని మనసులోనే దాచుకుంటే అది అనర్థంగా మారే ప్రమాదం ఉందత్తయ్య. అలాంటి అనర్థాలు జరగకూడదంటే నిజమేంటో తెలుసుకోవడమే మంచిది. పని మనిషి చెప్పిన మాటల్ని తేలిగ్గా తీసుకోకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు. గదిలో బావ కళ్యాణి ఉంటే ఇది చెప్పింది అబద్ధమవుతుంది. ఒకవేళ బావ లేకుండా గదిలో కళ్యాణి ఒక్కతే ఉంటే మనం ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. వెళ్ళి చూద్దాం రెండత్తయ్య. పదవే, నువ్వు పద. ఏదో చెప్పావు కదా, అదేదో చూద్దాం పద. ఊహించని విధంగా మన పెళ్లి జరిగింది. అనుకోని సిచ్యువేషన్లో ఇలా ఫస్ట్ నైట్ జరుగుతోంది. థ్రిల్లింగ్గా ఉంది కదా? నీకు థ్రిల్లింగ్ గానే ఉంటుంది. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అన్ని పద్ధతి ప్రకారం జరిగితే థ్రిల్లే ఉంటుంది చెప్పు. ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్, ఎక్కడ దొరికిపోతావునన్న భయం, మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. మన లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అసలేమీ జరగనట్టు ఇలా ఎలా ఉంటావు నువ్వు? ఏంటి అలా చూస్తున్నా? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా? మాటల్లో చెప్పలేనంత, మనసులో దాచుకోలేనంత, కళ్ళతో తాగేయలేనంత. ఏయ్, పోకిరి వేషాలేకు. శోభనం అంటే అలాంటి వాటి కోసమే. వంశీ, అమ్మా కళ్యాణి, కళ్యాణి ఒకసారి తలుపు తెరువమ్మా. కళ్యాణి, అమ్మా కళ్యాణి, కొంచెం తలుపు తెరు. కళ్యాణి, అమ్మా కళ్యాణి, ఈ టైం తలుపు తెరువమ్మా. సరే, నువ్వు వెళ్ళి తలుపు. కళ్యాణి, వద్దు వంశీ. కళ్యాణి, నిన్నేనమ్మా, ఒకసారి తలుపు తెరు. నువ్వు వెళ్ళి తలుపు తీ, పర్వాలేదు, తలుపు తీ. కళ్యాణి, తలుపు తెరువమ్మా. కళ్యాణి, అమ్మా కళ్యాణి, నేనమ్మా మీ అత్తయ్యని. కళ్యాణి, తలుపు తెరువమ్మా. కళ్యాణి, అమ్మా కళ్యాణి.
ఏంటమ్మా? ఏంటమ్మా? నాకు తెలిసి ఏదో అత్యవసరమైన పరిస్థితి వస్తే తప్ప శోభనం గదిలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయరు. కానీ మీరు డిస్టర్బ్ చేశారు. ఏంటని అడిగితే ఏం మాట్లాడరేంటమ్మా? పదు. మరి థ్యాంక్స్ రమ్య. రాత్రి నేను గదిలో లేనన్న విషయం పని మనిషి చూసి అమ్మకు చెప్పిందని నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పకపోతే చాలా పెద్ద గొడవ జరిగుండేదేమో. నువ్వు గదిలో నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను కూడా చూశాను. వంశీ కళ్యాణిలు భార్యాభర్తలు అన్న విషయం నాకు కూడా తెలీదు. కానీ మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరి మీద నాకు అనుమానంగానే ఉంది. ఏ సిచ్యువేషన్లోనూ నువ్వు కళ్యాణి భార్యాభర్తల్లా క్లోజ్గా ఉండడం నేను చూడలేదు. కనీసం మీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా నేను చూడలేదు. నాకు డౌట్ రావడానికి మొదటి కారణం అదే. వంశీ కళ్యాణిల మధ్య సైలెంట్ రియాక్షన్స్, ఒకరికొకరు సిగ్నల్స్ పాస్ చేసుకోవడం, ఇదంతా చూసిన నాకు వాళ్ళిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుందని అనిపించింది. కళ్యాణి నిన్ను మోసం చేస్తుందని కూడా అనిపించింది. అందుకే వాళ్ళ బ్యాగ్ చెక్ చేశాను. అందులో వంశీ కళ్యాణిల పెళ్లి ఫొటోస్ చూసి షాక్ అయ్యాను. వంశీ భార్య నీ భార్యగా నటిస్తుందంటే మ్యాటర్ సంథింగ్ రాంగ్ అని నాకు అనిపించింది. నువ్వు అత్తయ్య కోసం ఏదో ప్లే చేస్తున్నావని నాకు డౌట్ వచ్చింది. అందుకే అత్తయ్యకి అసలు విషయం తెలియకముందే నీకు ఫోన్ చేశాను. నువ్వు నన్ను సేవ్ చేయడం కాదు, అమ్మకు నిజం తెలుసుంటే తను మెంటల్గా చాలా అప్సెట్ అయ్యి ఉండేది. మళ్ళీ అమ్మని మనం సీరియస్ కండిషన్లో చూడాల్సి వచ్చేది. అమ్మకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. ప్లీజ్ రమ్య. అదేంటి బావా, ఎవరో ముక్కు మోహన్ తెలియని ఓ అమ్మాయి అత్తయ్య ఆరోగ్యం కాపాడటం కోసం ఇంత త్యాగం చేస్తుంటే సొంత మేనకోడల్ని ఈ మాత్రం కూడా చేయలేనా? అత్తయ్య నా మీద చూపిస్తున్న అభిమానానికి విలువ కట్టలేను. నా కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న అత్తయ్య రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. నా గురించి నువ్వేమీ డౌట్ పడక్కర్లేదు బావా. నువ్వు నీ భార్యని తీసుకురాకుండా వంశీ కళ్యాణిని తీసుకొచ్చావేంటి? నీ భార్యని ఎందుకు తీసుకురాలేదు బావా?